ఓం గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 1వ తారీఖు 6వ నెల జూన్ నెల 2025 ఆదివారం, షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహ యోగం కోసం, కుజ దోషం పోవడం కోసం దీపారాధన చేయండి. వేప నూనె వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. కుజ దోషం పోతుంది. అలాగే వివాహ సంబంధితమైన దోషాలు పోయి మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. మొదటి పెళ్లి, రెండో పెళ్లి, ఏదైనా సరే వివాహం అవ్వాలి, అన్యోన్యంగా ఉండాలి, భార్య భర్త పిల్లలు సుఖంగా ఉండాలి. అలా ఉండాలంటే వివాహ దోషాలన్నీ పోవాలి. ఈరోజు వేప నూనెతో దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా వివాహ సంబంధితమైన దోషాలన్నీ పోయి, కుజదోషం పోయి వివాహం కుదురుతుంది. ఎక్కడి నుంచో ఒక సంబంధం వస్తుంది, ఎవరి ద్వారానో కన్ఫామ్ అయిపోతుంది, వివాహం చేస్తారు. ఇంకా లక్ష్మీ కటాక్షం, అదృష్టమైశ్వర్యం. ఈ రోజున ఇంటి తులసి చెట్టు దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి. శాప విమోచనం జరుగుతుంది. ఏ శాప విమోచనం? అష్టమ స్థాన శాప విమోచనం. ప్రతి వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాడు, సరిగా చేతిలో డబ్బు నిలబడట్లేదు, ఆదాయం సరిగా లేదు, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు అంటే అష్టమ స్థాన శాపం ఉంటుంది. ఆ శాప విమోచనం కలగడానికి తులసి చెట్టు దగ్గర, ఎందుకంటే సంపూర్ణ ప్రత్యక్ష ఫలితం. యశ్చందసాం వృషభో విశ్వరూపాః ఛందోభ్యోద్యమృతాత్సం బభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్శనం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా పిహితః శృతం మే గోపాయ ఆవహంతి వితన్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాగుం శమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహ స్వాహా. కొన్ని శాపాలు ఇటువంటి పరిహారాలతో హరిస్తాయి. అన్నపానాదుల వల్ల, కర్ణదోషం వల్ల, దృష్టి దోషం వల్ల, అష్టమస్థాన శాపం వల్ల మనము ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తుంటాం. కాబట్టి ఏం అక్కర్లే, కొబ్బరికాయ కొట్టాలి. తులసి చెట్టు దగ్గర దీపం పెడితే పెట్టండి, అగరబత్తి పెడితే పెట్టండి, పసుపు కుంకుమ వేస్తే వేయండి, అది మీ ఇష్టం. ఒక్కటి ఏం చెప్పబడింది? కొబ్బరికాయ కొట్టాలి. నారీకేల విచ్ఛిన్న సర్వ పాప సర్వదోష విముక్త్యర్థం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం. అంతే. నారీకేలం అంటే కొబ్బరికాయ కొట్టాలి, నీళ్ళు అక్కడ పోసేసేయాలి. తులసి చెట్టు మీద పోయొద్దు, కింద పోసేయాలి, అక్కడ పెట్టేసేయండి. ఆ కొబ్బరికాయ ఇంట్లో వాడకూడదు, ఎవరు తొక్కని చోట వేసేయండి. రేపు ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది. ఎందుకంటే కొన్ని శాపాలు పోతాయి కదా. మనకి ఏ శాపాలు ఉన్నాయో ఇప్పుడు నేను చదివాను మంత్రాల్లో, రకరకాలుగా శాపాలు వస్తాయి. ఒకరికి అన్నం పెట్టకున్నా వస్తుంది, అన్నం పెట్టినా వస్తుంది. దుర్మార్గుడికి అన్నం పెట్టినా శాపమేట. మనకు ఎలా తెలుస్తుంది వాడు దుర్మార్గుడో కాదో? అన్నపానేచ సర్వదా తతో మే శ్రియమావహ. కాబట్టి ఇది చాలా ఉన్నాయి శాస్త్రంలో. అటువంటి వాటికి మళ్ళీ ఋషులు మనకు పరిహారాలు. తాగి తిని ఇష్టం వచ్చినట్టు భార్యాపిల్లల్ని కొట్టి తిట్టి, లేదంటే విపరీతమైన చెడు అలవాట్లుండి, లేదా చిన్న పెద్ద అనే చిన్న పిల్లలను చూడకుండా అత్యాచారాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్లకు ₹1 ఇచ్చినా అన్నం పెట్టినా పాపమే. అందులో మనం కొంత అనుభవించాలి. అది మనకు ఎలా తెలుస్తుంది అంట. ఇటువంటి పరిహారాల ద్వారా ఆ పాపాలు శాపాలన్నీ పోతాయి. మనం ఏదో పోతుంటాం, ఒక క్షేత్రానికి పోతాం, ఎవరో ఒక ఆయన అమ్మ అయ్యా అంటాడు, సరే ఇస్తాం, మనం ఏదో ₹10 ఇస్తాం. అలా 100 మందిని కలిసి తలా 10 వేసాం, ఎంత అవుతుంది? దాదాపు ₹1000 అవుతుంది కదా. ఆ 1000తో వాడు ఏం చేస్తాడు? ఏదో ఇంత తాగుతాడు, మాంసాహారాన్ని భుజిస్తాడు, ఇంటికి వెళ్ళి ఏదో చిన్న వయసు అమ్మాయిని ఏదో అఘాయిత్యం చేశాడు. ఆ శరీరానికి ఓపికని, శక్తిని ఆహారం ఇస్తుంది. ఆ ఆహారం ఎవరిచ్చారు? ఈ 100 మంది ఇచ్చారు. ఈ 100 మందికి దాన్ని ఏమంటారు? తిలా పాపం తలా పెరికెడు అన్నట్టు మనందరికీ అంటుకుంటుంది. కాబట్టి ఇక్కడ అది మనకు ఎలా తెలుస్తుంది? ఈ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా అవన్నీ హరిస్తాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇవాళ ప్రత్యేకంగా మంత్రం అంటూ లేదు, అందుకే కాసేపు ఈ యొక్క పరిహారాన్ని వివరంగా వివరించాను. ఇటువంటి పరిహారాలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను, తప్పకుండా చేసుకోండి, ధన్యులు అవ్వండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. ఇక అదృష్టమైశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క
అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసేది అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే, నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటు అంటే మైనస్
ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలుముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదుగా. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం ఇవన్నీ కూడా గురువు, రాహు, కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.